బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజులపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు జేసీబీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులోని పెట్రోల్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమై రహదారిపై దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో కారులోని 5 ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ ప్రశాంత్, చెప్పండి ప్రస్తుతం ప్రమాద స్థలంలో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేస్తుంది. జాతీయ రహదారి పైన ముందుగా వెళ్తున్నటువంటి జేసీబీ వాహనాన్ని వెనక నుంచి కారు అయితే ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులోని ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా కారులో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఆ కారులో ఉన్నటువంటి ప్రయాణికులు వెంటనే స్వల్ప గాయాలతో అయితే వారందరూ సురక్షితంగా అయితే బయటపడడం జరిగింది. దీంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఈ యొక్క ప్రమాదంలో ఈ యొక్క కారు అయితే మాత్రం మొత్తం కూడా అగ్నికి ఆహుతయింది. మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. దీంతో పాటుగా ఆ రహదారి మొత్తం కూడా దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో కాసేపు ఆ యొక్క జాతీయ రహదారి పైన అయితే మాత్రం వాహన రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఒక్కసారిగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, మిగతా స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ యొక్క ప్రమాద సమయంలో ఏదైతే ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీరందరూ కూడా విజయవాడ నుంచి శ్రీశైలానికి దైవ దర్శనానికి అయితే వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీరందరూ కూడా స్వల్ప గాయాలతోటి బయటపడడంతో వీరిని ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఆ ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు అయితే చేపట్టారు. ఇంద్రజ. రైట్ ప్రశాంత్, కారు జేసీబీని ఢీకొట్టిన సమయంలో వేగం ఎక్కువగా ఉందా? అక్కడ ఏమంటున్నారు స్థానికులు? ఈ యొక్క ఘటన ఇవాళ ఉదయం ఈ యొక్క ఘటన అయితే చోటు చేస్తుంది. ముందుగా వెళ్తున్నటువంటి జేసీబీని వెనక నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మహీంద్రా కార్ అయితే మాత్రం వేగంగా ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఢీకొట్టిన వెంటనే కూడా ఆ యొక్క కారులో ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ అయితే ఒక్కసారిగా పగిలి మంటలు అయితే భారీ ఎత్తున చెలరేయడంతో అయితే ఈ యొక్క పెద్ద ప్రమాదం అయితే ఇవాళ చోటు చేస్తుందని చెప్పవచ్చు. అయితే దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే ఆ దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ యొక్క కారు వేగానికి గల కారణం ఏంటి, అసలు కారు ఎంత వేగంతో వెళ్తుంది ఏంటనే విషయాలపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే ఎక్కువగా ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను ఢీకొట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ముందుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని ఈ యొక్క కారు ఢీకొట్టడంతో కారు డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే అతివేగంగా వెళ్తూ అదుపు చేయలేక ఈ యొక్క ప్రమాదం చోటు చేస్తుంది అనేటువంటి విషయాలపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రజ. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో మొక్కజొన్న నిల్వల సీజ్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలతో గ్రామంలోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు రైతులు నిల్వ ఉంచుకున్న 2200 బస్తాల మొక్కజొన్నను సీజ్ చేసి గోదాంను తాళాలు వేశారు.
ఈ చర్యకు వ్యతిరేకంగా రైతులు వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తహసీల్దార్తో రైతులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా అధికారుల వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తమను రాజకీయంగా వేధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మొక్కజొన్న నిల్వలను సీజ్ చేశారని మండిపడుతున్నారు. ఇటీవల ఇదే గ్రామంలో మొక్కజొన్న గోదాంపై జరిగిన దాడి ఘటన రాజకీయ రంగు దాల్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దాడి కేసులో ఇప్పటికే 31 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో మొక్కజొన్న నిల్వల సీజ్ వివాదం గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఇక్కడ పొన్నూరు మామిళ్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీలు అన్నట్లుగా ఇక్కడ రైతుల వేధింపులు అయితే గురవుతున్నారని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు. సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఈ రోజు అక్కడ రావడం జరిగింది. ఏదైతే ఉన్నదో మొక్కజొన్న గోడౌను వైసీపీ వాళ్ళు మాది కాదంటారు, టీడీపీ వాళ్ళు వాళ్ళదంటారు. ఇక్కడ వచ్చి అసలు గోడౌన్ ఎవరిదనేది ఒక 4 రోజుల క్రితం ఒక మనిషి వచ్చి కూడా ఈ గోడౌన్ సంబంధించి నిల్వలు ఉంచుకోవడానికి ఉంచాం మేము, దానికి సంబంధించిన మొక్కజొన్న నిల్వ ఉంటుంది, దీని మీద ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి రాజకీయంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మీడియా ముఖంగా. అయితే ఇక్కడ తహసీల్దార్ ఈ రోజు దాన్ని పర్యవేక్షణలో భాగంగా అసలు గోడౌన్ ఎవరిది, ఎక్కడ ఉంటుంది, దానిలో ఎంత నిల్వ ఉంది, మొత్తం వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అయితే రైతులు ఆ తహసీల్దార్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా టీడీపీ వాళ్ళ మీద కూడా 31 మంది మీద కేసులు కూడా నమోదైనాయి పొన్నూరు పోలీస్ స్టేషన్ లో. మామిళ్లపల్లి గోడౌను చాలా తీవ్ర వివాదంగా, మొత్తానికి ఇది పెద్ద వివాదంగా రాజకీయ రంగు పులుముకుందనుకుని చెప్పాలి. తహసీల్దార్కిను రైతులకి మధ్య తీవ్ర వాగ్వివాదం కూడా జరిగింది. దీనికి సంబంధించి 2 ఆడవాళ్లు కూడా మనకి మీడియా ముఖంగా కూడా బయట ఇవ్వటం కూడా చేశారు. అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మా గొడవనైతే అయితే మా కార్యకర్తల మీద మేము ఎంతో కేసులు పెట్టుకుంటాము, మీరు అనే మాట ఏంటనేది జరుగుతుంది. అయితే వైసీపీ సమన్వయకర్త అంబటి మురళికి సంబంధించిన గోడౌన్గా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన నాది కాదని చెప్పి వేరే వాళ్ళు ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మీడియా ముఖంగా కూడా వాళ్ళు మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ రోజు సిఆర్పిఎఫ్ బలగాలు తీసుకుని ఎంఆర్ఓ తహసీల్దార్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి మామిళ్లపల్లిలో ఉన్నటువంటి రైతులు సీజ్ చేయటం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇది. గోదాములకు తాళాలు వేయడానికి అధికారులు వివరణ ఏమిటి? వాళ్ళు ఏమంటున్నారు అసలు అధికారులు? గోడంకి వచ్చేసి అసలు ఎవరిది ఏంటి ఎందుకున్నాయి అక్కడ అక్రమ నిల్వ లేకపోతే సరైన నిల్వ అనేది తేల్చే భాగంలో వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ వివరాలు తెలుసుకునే క్రమంలో కొందరు అడ్డుపడటం జరిగింది. అయితే ఇక్కడ 2200 మొక్కజొన్న గోతాలు అయితే ఉన్నాయి కింటాళ్ళు. దానికి సంబంధించి ఆడవాళ్ళు అనే మాట ధూళిపాళ్ల నరేంద్ర గారి వాళ్ళ నాన్నగారు వీరయ్య చౌదరి గారు మాకెంతో అభిమానులు, ఆప్తులు. మొదటి నుంచి ఆయన ఉన్నటువంటి అభిమానం ఆయన మీద కూడా చూపిస్తున్నాం. పొన్నూరు ఎమ్మెల్యే మీద కూడా అధికారులని అడ్డం పెట్టుకుని ఆయన ఇట్లా చేయటం తప్పు అనేది అంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూడవలసింది రాజకీయంగా వీళ్ళు చేస్తున్న పరిణామం కాదు, మొక్కజొన్న రైతులకు సంబంధించి ఆ గోడౌన్లు ఎవరికి సంబంధించినవి, ఎవరివి ఉన్నాయి ఏంటి అనేది నిగ్గు తేల్చే కార్యక్రమంలో వెళ్లటం జరిగింది తహసీల్దారు మరియు సిఆర్పిఎఫ్ బలగాలు. కోటేశ్వరరావు, ఈ ఘటనపై స్థానికులు ఏమంటున్నారు? స్థానిక ప్రజలు మామిళ్లపల్లి ఊర్లో ఉన్న రైతులు ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు వాతావరణ శాఖ ఒక వారం రోజులుగా ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, దాని మీద ఉరుములు పిడుగులతో వచ్చే వర్షాలు ఉండటం వల్ల మేము అక్కడ పెట్టుకోవటం జరిగింది. ఇవి రాజకీయంగా పులుము చేసుకుంటున్నారు వీళ్ళు, అసలు ఎవరి పార్టీకి సంబంధించినవి కాదు, రైతులవి, రైతులకి న్యాయం చేయండి అనే ప్రధాన వార్త అయితే బయటకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. అందరికి నమస్కారం. మమ్మల్ని ఒక్కసారి మా దయ చూడండి. మమ్మల్ని 400 జనం వచ్చి కొట్టారు. మా ఆయన గుండె జబ్బు మడిచి కావాలని మేము నిల్వ ధాన్యం చేసుకుంటే ఆ ధాన్యానికి వచ్చి 400 మంది గుండె జబ్బు మనుషుల్ని 2 కొట్టి మమ్మల్ని కొట్టి గూడానికి చీలేసి వెళ్ళారు.
మేము ఇది పొలం మీద రైతు బిడ్డలమే, మేము మట్టి పిసుక్కునే వాళ్ళమి. ఇప్పుడు పొలాన్ని నుంచి వచ్చేటప్పటికి చీలేసి వెళ్ళారు. మరి మాకేమి న్యాయం చేస్తారు? మాకేమి న్యాయం చేస్తారో చెప్పండి. మేము మందు తాగి చచ్చిపోవాలా? ఏం చేయాలి? ఇదిగో చూడండి, పిచ్చి తాళ్ళు వేసుకొని ఉంటాం. మేము కష్టపడి 58 వయసులో కష్టపడి పని చేసుకుంటున్నాం. మా ఆయనకి 65 గుండె జబ్బుతోటి మేము పని చేసుకొని కోసం నేను చేసుకుంటుంటే మమ్మల్ని అన్యాయం చేశారు. ఇది నరేంద్ర చేసిన పని. నరేంద్ర న్యాయం చేస్తానన్నాడు, రైతులకు న్యాయం చేస్తానన్నాడు. ఇప్పుడు పురుగులు పడిపోతాయి, ఎలుకలు పడిపోతాయి. మాకు న్యాయం ఏంది? నరేంద్ర గారు చేసిన పని ఇది. మేము ఈ ఊళ్ళో మెజార్టీ రాలేదని మేము దొరికామా మీకు? మీ డైరీలో బోరెడు ఉండయి, వాటిని బయటకు తీయండి. ఊళ్ళో బోరెడు గూడాలు ఉండయి, బయటకు తీయండి. పక్కల ఊళ్ళో గూడాలు ఉండయి, బయటకు తీయండి. ఈ గూడెం మీదకే మీరు ఎందుకు వచ్చారు? మేము రైతు బిడ్డలమే, మాకు న్యాయం చేయండి. మురళీ గారిది ఏమన్నా దొరికిందా? ఏడా దొరికితే ప్రూఫ్ చేయండి. మాది ఇది మా కష్టం. మా కష్టాన్ని మీ రైతు బిడ్డల్ని మీరు ఎందుకు చేశారు? రైతుల బిడ్డలు ఊళ్ళో ఉండారు కదా, ఇది న్యాయం చేయండి. ఇదే ఎందుకు దొరికింది ఈ గుడిము? ఈ రోజు వరకు కూడా ఆయన అంటే మాకు అభిమానమే. మేము రైతులు ఈరోజు ధాన్యాన్ని లోనేసుకుంటే తడి పొడి గింజలు వర్షాలు పడతాయని వేసుకున్నాం. ఇవాళ రోజు చీలేశాడు. అది నష్టపోతే మా పరిస్థితి ఏంటి? 6 కాలం కష్టపడి చేసుకునే వాళ్ళం. మాకు అన్నం ఎట్ట? నువ్వు భోజనం చేస్తే సరిపోయిద్దండి. న్యాయాన్ని పాటించేవాడివేగా నువ్వు. ఇదేనా నీ న్యాయం? మేము రైతులమే, ఎక్కడన్నా కాజేసి వచ్చామా చెప్పు. రుజువు తెలుసు. ఏ న్యాయం లేకుండా ప్రభుత్వం నీ చేతిలో ఉందని ఈ పని చేయటం ధర్మమేనా? నేను టీటీపీ మనుషులని మరీ చెప్తున్నాను. ఈరోజే నేను మారే, ఈ సంవత్సరం అయ్యిలా నీకు అది నిరూపించి చెప్తున్నాను. ఆ సమాధానం కూడా నీకు. ఇది నీకు ధర్మమా, న్యాయమా? ఇవాళకి నువ్వు ఆ రోజు చేలో కొంత కండి ఉంది, వీళ్ళు దుమ్మి చేస్తున్నారని ఇక్కడికి వచ్చి పడి దాన్ని గుట్టేసుకోలేకపోయాం. ఆ తెల్లారి వర్షం పడి మొత్తం నాని మొక్కలు వచ్చేసినాయి. ఇదా నీ ధర్మం, న్యాయం? ఇదేనా నరేంద్ర గారు? ఈ రోజు వరకు కూడా నిన్ను మాట జారి అనటానికి నోరు కూడా రావట్లా. ఈరోజు రోడ్ల మీద ఏడ్చే కర్మ మాకు పట్టిందా? అవసరమా? ఎవరిదన్నా కాజేసి వచ్చామా? సోదా సముద్రయ్య గారి షెడ్డుకి ఆయన ఎటేసాడో మీకు కూడా తెలుసు. నేను చెప్పవసరం ఆ విషయం. వేసింది ఎవరి షెడ్డుకి? మీరు సీలేసింది ఎవరి షెడ్డుకి? ధాన్యం ఎవరిది? ఇదా నీ ప్రభుత్వం నరేంద్ర గారు? ఒక మాట నిన్నానం, సీలు తీస్తారా? ఏమి న్యాయం చేస్తారో కొద్ది రోజుల్లోనే ఈ పరిణామాలు కూడా ఉంటాయి. ఏంటి మరి మొన్న మా వాళ్ళు వచ్చి కేసు పెట్టారు, మరి వాళ్ళని ఏదన్నా అరెస్ట్ చేశారా? తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మనోహర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సఖ్యతతో మెలిగి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకాంక్షించారు. అదేవిధంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను దర్శనం కల్పించడం ద్వారా ఆనందంగా ఉందన్నారు. అలాగే గతంలో ఉన్న దళిత గోవిందం సామూహిక వివాహ వేడుకలను పునరుద్ధరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్యే అచ్చంపేట, తెలంగాణ స్టేట్. మరి ఈరోజు మా పెళ్లి రోజు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నాకు ఇష్టమైనటువంటి దైవం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమలలో వెళ్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడం జరిగింది. మరి ఇప్పుడే దర్శించుకొని బయటకు రావడం జరిగింది. ఏది ఏమున్నా ఈ కలియుగంలో కలియుగ దైవం అని పేరుగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి అందరి దైవం. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దేవాలయం. ప్రతిరోజు ఎక్కువ శాతం దేవాలయాన్ని దర్శించుకున్నటువంటి దేవాలయం ప్రపంచంలోనే తిరుమలలో వెలిచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.
మరి అందరు భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా, ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల్లాగా అందరం కలిసి ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇటు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రులు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు కలిసి అత్యంత అన్యోన్యంగా ఈ తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఈ దేవాలయాన్ని ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఈ స్థాయికి వచ్చింది. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఏది ఏమన్నా మేమందరం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కానీ, మరి ఈ పాలక మండలి పాలక వర్గం అంతా కూడా అందరికీ ఇచ్చిన ఎమ్మెల్యే లెటర్ ఆనర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మందిని ఇక్కడ పంపుతూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. మా లెటర్స్ మీద వచ్చి వాళ్ళు దర్శించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఇంకా మరిన్ని కూడా ప్రతి చోట ప్రతి ఊర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండాలి. అట్లాగే గతంలో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు దళిత గోవిందం అని అప్పట్లో ఉండే మాస్ మ్యారేజ్ సామూహిక వివాహాలు అనేవి ప్రతి నియోజకవర్గంలో కండక్ట్ చేశారు. ఆ స్కీమ్ను కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయాలని కోరుకుంటూ మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల వారి దయ వల్ల రెండవసారి ఎమ్మెల్యేని కాగలిగాను. తప్పకుండా వారికి నా వంతు అంటే స్వామివారికి ఏదో రకంగా స్వామివారి ఆలయాల అభివృద్ధి కోసం పాటుపడతాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి స్వామివారి కృప వల్ల దయ వల్లనే వాళ్ళు మేమంతా ఈ స్టేజ్లో ఉన్నామని మరొకసారి మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమః. ఇప్పుడే ఏడుకొండల స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామివారిని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలా, దాంట్లో పాటు మా తాండూరు ప్రజలు కూడా బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మంచి పాడి పంటలు ఉండాలనే విధంగానే ఈరోజు ఏడుకొండల స్వామిని దర్శించుకొని మొక్కుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఏడుకొండల స్వామి ఆశీస్సులుండి యావత్ తెలంగాణ ప్రజలకు ఇంకా సేవ చేయడానికి ధైర్యం ఇవ్వాలా, వారి కృప ఉండాలని చెప్పి ఏడుకొండల స్వామిని కోరుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన అక్కా చెల్లెలు సోహిత ధన్యత జనగణనపై చైతన్యం కల్పించేలా సైకత శిల్పం తీర్చిదిద్దారు. సమగ్ర జనగణన వివరాల సేకరణ దేశ అభివృద్ధికి సోపానాలు, సరైన సమాచారం అందించడం మన బాధ్యత అని దానిపై రాశారు. 16 అడుగుల వెడల్పు, 4.5 అడుగుల పొడవుతో దీనిని రూపొందించారు. పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకత శిల్పాలను చేస్తూ ఉంటాము. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న జనగణనను దృష్టిలో పెట్టుకుని మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వివరాలను పారదర్శకంగా అందించడం ద్వారా ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు సరైన రీతిలో అమలుపరచడానికి వీలవుతుంది. కాబట్టి సరైన సమాచారం అందించడం మన బాధ్యత. సమగ్ర వివరాలు దేశాభివృద్ధికి సోపానాలు అంటూ ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము.
తిరుపతి అర్బన్ పరిధిలో పేదల భూములను అన్యాయంగా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సిపిఐ నేతలతో కలిసి నిరసనకు దిగారు. గతంలోనే తమ భూమిని కొందరు జర్నలిస్టులు, నేతలు కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై 12 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తుందన్నారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు తమపై దాడికి పాల్పడి భూమిని జేసీబీ ద్వారా చదును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మా జాగాలకు రానిచ్చలేదు. కొట్టి లాగి ఈడ్చుకొని వచ్చి బయట వేసి మీది కాదు జాగా మాది, పోండి బయట పోండి అని హింస పెడుతున్నారు. జుట్టు బట్టి ఈడ్చి బయట తెచ్చేసి మగవాళ్ళని ఆడవాళ్ళని వాళ్ళు ఇచ్చేస్తున్నారు సార్. వాళ్ళు పోనిచ్చిన మమ్మల్ని మా జాగాలకి రూమ్ కూడా కొట్టేసినారు. మా అత్తని ఉంటే రూమ్లో ఆ రూమ్ని కూడా కొట్టేసినారు వాళ్ళు. మా కోర్టు అడ్డు ఉంది, మాకు అన్నీ ఉంది, మాకు న్యాయం చేస్తే చాలు. మా పత్రాలు మా దగ్గర ఉంది, మా భూమి మాకు ఇచ్చేస్తే చాలు. నా పేరు తులసమ్మ, మాది ఆ భూమి అక్కారంపల్లి ఎర్రమిట్టది. ఇప్పుడు మా నరసింహజ్యోతి నగర అవి ఇవినే దాని ముందు అది మా భూమి. 60 ఏళ్ళుగా మేము పైరు చేస్తూ ఉండేము. నీళ్లు లేకుండా కొన్ని చెట్లు మొలిచిపోయినాయి. మా వాళ్ళు చనిపోయినారు కాబట్టి పైరు చేయలేదు. అందువల్ల అప్పుడు విలేకరులు కొద్దిగా ఇచ్చినారు. మేము అప్పుడే హైకోర్టుకు పోయినాము. కేసు జరుగుతూ ఉంది, ఆర్డర్ ఉంది, కేసు జరుగుతూ ఉండదు. కొనింది ఒకటి అబ్బన్న దగ్గర శ్రీదాళ్ళ మునస్వామి దగ్గర ఒకటి కొన్నాము 2 ఎకరాల 5 సెంట్లు. రెండోది వచ్చి పుట్టేళ్ళ చిన్నప్ప దగ్గర 1 ఎకరా కొన్నాము. ఇంకొకటి వచ్చి సాలమ్మ దగ్గర 1 ఎకరా 5 సెంట్లు కొన్నాము. మేము కాగితాలు ఉన్నాయి, రికార్డు ఉంది. ఆయన దౌర్జన్యంత కొన్నాం మేము. అలా వీడి దౌర్జన్యంగా దూరే కొందికి ఎందుకు వస్తారు? మేము వాళ్ళు సుమారు 50 మంది, మళ్ళీ ఆడోళ్ళు ఒక 20 మంది 30 మంది మేము నిలిపినాము. మాది జాగా కోర్టులో కేసు ఉండదు, మీరు రావద్దండి. నిలిచి మిమ్మల్ని జేసీబీ కాడ నిలిపినా నేను పడుకుంటాను, నన్ను చంపేయండి కూడా నేను. అట్ట కాదని ఆడోళ్ళని రప్పించి మమ్మల్ని ఈడ్చి తోసి కింద తోసి పైకి లేపి మమ్మల్ని బయట తోసేసినారు. నాకు అందులో మగ పిల్లకాయలు ఆడవాళ్ళు ఎవరిని ఒక్కనే రానిలేదు. పోలీస్ ఆయన ఒక ఆయన వచ్చి నిలపమంటే అది ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. మా ఒక రైతువారి పట్టా ఉన్న భూమిని దొంగగా టెన్వన్ నడంగల్లో మా తాత పేరుని రౌండప్ చేసి అనాధీనంగా మార్చి మిగిలిన ఒక 50 ఇల్లు పట్టాలు వెనకాల రాజకీయ నాయకులు తీసుకున్నారు. 2014 నుంచి మేము కోర్టుకి వెళ్ళగా 2015లో ఆ ఇంటి పట్టాలను కోర్టు క్యాన్సిల్ చేసినది. కోర్టు క్యాన్సిల్ చేసింది. ప్లస్ కోర్టు ఆర్డర్ లేనిది మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, తొడా వాళ్ళు కానీ ఏది ట్యాక్స్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏది కూడా ఇవ్వకూడదు అని కోర్టు స్పష్టంగా తెలియజేసింది. అప్పటి నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. పలుమార్లు కోర్టులు వాయిదాలకు వెళ్తున్నాము. గత ఒక 7 సంవత్సరాల కిందట హైకోర్టు జేసీ దగ్గరికి కేసు ట్రాన్స్ఫర్ చేసింది. జేసీ గారి దగ్గర వాయిదాలకు వెళ్తున్నాము. కబ్జా చేసిన నుంచి తెలుగుదేశం నాయకుల పేర్లు తెలియదండి. ఎవరో తెల్లారితో ఒక 100 మంది మగోళ్ళు వచ్చారు. మేము అడ్డుకున్నాము. అడ్డుకున్న తర్వాత ఆడవాళ్ళు, మా ఇంటి వాళ్ళ ఆడవాళ్ళ జేసీబీ ముందర పడిపోతే ఆడవాళ్ళని తీసుకువెళ్ళడానికి ఇంకొక 50 మంది ఆడవాళ్ళని బయట నుంచి రప్పించి ఆ ఆడవాళ్ళ దగ్గర మా ఇంట్లో వాళ్ళని కొట్టించి లాక్కొని వెళ్ళి కాంపౌండ్ బయట విసిరేశారు. మా భూమి మాకు కావాలండి, మాకు న్యాయపరంగానే కావాలి. మేమే అన్యాయంగా వెళ్ళడం లేదు. మా భూమి మాకు కావాలి, న్యాయం చేయండి.